హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే చామదుంపల కూర చేస్తున్నానండి. వీటిని మేము చామదుంపలు అని పిలుస్తాము. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ పెట్టేయండి. ఓకేనా? సో వాటిని బాగా ఉడకపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పేసి అవి ఉడికించిన తర్వాత ఇలాగ తొక్క తీసుకొని మొత్తం కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎగ్స్తో చేస్తున్నాను. ముందు ఎగ్స్ని కూడా బాగా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని వేసి బాగా ఇలా వేగనించుకోవాలండి. ఎగ్స్ని మొత్తాన్ని కూడా చూసారా, ఎగ్స్ మొత్తం వేగిపోయినాయి. పక్క తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మొత్తం వేసేసానండి. దీంట్లో చూసారా ఈ విధంగా తిప్పుకోవాలి. దీంట్లో కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి శుభ్రంగా మొత్తం కలిపేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా అండి ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగనించుకోవాలి. అలా వేగిన తర్వాత మూత తీసి మనం ముందుగానే చామదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి, వాటిలన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని అవి ఇప్పుడు వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత చూసారా, ఆనియన్స్ మగ్గిన తర్వాత ముక్కలు వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే ఒక 10 నిమిషాలు వీటిని కూడా బాగా వేగనించాలి. ఈ విధంగా అండి. మీరు దేంట్లోనే వండుకోవచ్చు. నేనైతే స్టీల్ గిన్నె పెట్టానండి. దీంట్లో అయితే ఈ విధంగా టమాటాస్ అన్నిటిని కూడా ప్రతి ముక్క కూడా ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదండి. కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనించుకుందాం దీన్ని, కర్రీని. చూసారా, మూత తీసిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా అడుగంటకుండా ఒక్కొక్కసారి కొంచెం తిప్పుతూ ఉండాలి కర్రీని. దాంట్లోనే పసుపు కారం వేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా కలుపుకోవాలండి. అంటే నేను పసుపు కారం వేసింది అంటే వీడియో తీయలేదు, డైరెక్ట్గా వాటర్ పోసిన తర్వాత పెట్టాను అనమాట వీడియో అనేది, అందుకే మీకు కనిపించలేదు. సో చూసారు కదండి, మగ్గుతుంది కర్రీ అనేది. దీంట్లోనే మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న ఎగ్స్ని అన్నిటిని కూడా కూరలో వేసేసి బాగా కలుపుకుందామండి. ఇంకో ఇలాగా చూసారు కదా, ఒకసారి కలుపుకుందాం మొత్తం కర్రీని. ఎగ్ కూడా పట్టిద్ది కర్రీ అనేది. ఇదిగో ఈ విధంగా అన్నమాట. సో మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో కామెంట్లో పెట్టండి. ఇంతేనండి, కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ చూడండి భలే ఉంది కదా. దీంట్లోనే కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా దంచేసి బాగా వేసుకుందామండి. అల్లం వేయట్లేదు నేను, ఎల్లుల్లిపాయలు ఓన్లీ స్మెల్ కోసం అని వేసుకుంటున్నాను. లాస్ట్లో, ఫస్ట్లో నేను వేయనండి, లాస్ట్లో అనేది వేస్తాను. కర్రీ అనేది బాగుంటుంది టేస్ట్గా. ఓకేనండి, ఇదే విధంగా చేసుకోవాలి కర్రీని. చూసారు కదండి కర్రీ. ఇంకో కర్రీ అనేది అంటే వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా గుజ్జులా వచ్చింది, గ్రేవీలాగా. ఓకేనా? బాయ్ అండి. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.